కమ్యూనిటీ మార్కెట్ సైడ్ వస్తే గోల్డ్ చూసుకుంటే లాస్ట్ ఒక సిక్స్ ఇయర్స్ నుంచి అంటే 6 సంవత్సరాల నుంచి చూసుకుంటే 200% ఇచ్చింది. అంటే 2015లో 30,000 ఉన్న గోల్డ్ ఇప్పుడు చూసుకుంటే లక్షకు చేరిపోయింది, లక్షకు దాటింది. అయితే ఇంచుమించు 200% రిటర్న్స్ ఇచ్చింది. అంటే ఇంకా గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? కంటిన్యూ చేయాలా, లేకపోతే మళ్ళీ గోల్డ్ ఏమన్నా రివర్స్ వచ్చే అవకాశం ఉందా? గోల్డ్ ఇప్పుడు ఇవాళైతే కొంచెం కరెక్షన్లోనే ఉంది. ఎప్పుడైనా మన మార్కెట్లో పెరిగితే గోల్డ్ తగ్గుద్ది. ఈ మధ్య కాలంలో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వాళ్ళు తగ్గుద్దని అనౌన్స్ చేయడం జరిగింది, కానీ ఏం తగ్గలేదు. రెండోది, ఒక 2 ఇయర్స్ నుంచే మీరు అన్నట్టు ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ వారు, ఇరాన్, మన గాజా ఇజ్రాయెల్ వార్ నుంచే గోల్డ్ బాగా పెరగడం జరిగింది. ఇప్పుడు లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ కొంచెం అంటే ఒక 2-3 ఇయర్స్ నుంచే, అంతకుముందు అంతగా మూమెంట్ లేదు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ అంటే ఇయర్లీ లో హై చూస్తే $2,352, $3,500 అంటే 150 అంటే $1,150 అనమాట. అంటే 50% పెరగడం జరిగింది లాస్ట్ ఇయర్కి ఇప్పటికే. అందుకని గోల్డ్ ఇప్పుడు 1,00,000 పైన అక్కడక్కడే ఉంటుంది అన్నట్టు. అంటే ఇప్పుడు ఏమి వేరే బ్యాడ్ న్యూస్ లేవు. గోల్డ్కి బాగా పెరగడానికి కానీ బాగా తగ్గడానికి కానీ అక్కడక్కడే ఉంటుంది. అంటే ఒకరోజు ఇప్పుడు మామూలుగా లేదు, నిన్న ఒక్కరోజే 15,000 దాకా పెరిగింది గోల్డ్. అంటే 70,000 మార్జిన్ పెడితే 15,000 ఇచ్చింది నిన్న ఒక్కరోజు. మళ్ళీ ఇప్పుడు కొంచెం డౌన్లోనే ఉంది, 3,416. అంటే ఇప్పుడు ఈ రోజు కూడా $21 అంటే 600 చిల్లర లోకి హైకి వేరియేషన్ ఉంది. ఇప్పుడు మళ్ళీ కొంచెం మైనస్లోనే ఉంది, అంటే లోకి దగ్గరలోనే ఉంది. $3,398 నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్. అంటే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటారా గోల్డ్ పైన? ఇన్వెస్ట్మెంట్ కంటే కూడా తగ్గినప్పుడు కొనుక్కోవాలి, పెరిగినప్పుడు అమ్ముకోవాలి. ఓకే. ఎందుకంటే 1,00,000 ఇప్పుడు మీరు అన్నట్టు అంటే ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి 200% ఇచ్చింది కదా సార్. అంటే లాంగ్ టర్మ్ లో పెట్టొచ్చు కదా మన ఇన్వెస్ట్మెంట్? అవును, అంటే లాంగ్ రన్ లోకి అయితే ఓకే. కాకపోతే రోజు ఇప్పుడు 1,00,000 దాటిన తర్వాత పెరగడం అనేది కొంచెం అంతగా కనపడట్లేదు. ఎందుకు కనపడట్లేదు అంటే అప్పుడు ఏంటి అంటే ఈ రష్యా ఉక్రెయిన్ వార్లని, ఇరాను ఇజ్రాయెల్ గాజా వార్లని, వీటన్నిటితోటి రెండోది దేశాలే తక్కువ రేట్లో ఉన్నప్పుడు నిల్వలు పెట్టుకోవడం జరిగింది. అందుకని ఇంకొకటి ఇప్పుడు మళ్ళీ KGF కోలార్ మైన్స్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసే ఆలోచనలో ఉంది మన గవర్నమెంట్. అంటే మైన్స్ లోంచి కనుక ప్రొడక్షన్ బయటకు వస్తే ఆటోమేటిక్గా సప్లై పెరుగుతుంది, ప్రొడక్షన్ పెరుగుతుంది, గోల్డ్ ప్రైస్ పడుతుంది. చైనాలో కూడా గోల్డ్ ఏవో మైన్స్ దొరికినాయి. చైనాలో గోల్డ్ మైన్స్ కనుక బయటకు వస్తే వరల్డ్ సప్లై చేస్తారు వాళ్ళే గోల్డ్, ఇది చైనా వాళ్ళు. అప్పుడు ఆటోమేటిక్గా సప్లై పెరుగుతుంది, ఆటోమేటిక్గా డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అని జరిగినప్పుడు ఓకే. లేదు అనుకుంటే ఇంకో పద్ధతి ఏంది, దేశాలు కొనకుండా ఆగగలిగిన, అంటే బై చేయకుండా, అంటే ఇప్పుడు నిల్వలు ఏవైతే ఇన్వెంటరీస్ అంటాం, నిల్వలు ఇప్పటికి బాగా పెంచుకున్నారు. ఈ రేట్లో కొన్ని పెంచుతున్నా అంటే ఈ మధ్య కాలంలో లేదు. మెయిన్ అందుకనే అక్కడ వస్తుంది అనమాట. దేశాలు ఏవైతే ఉంటాయో అవి కొనడం మందగించినాయి అనమాట. అంటే ఏంది, ఇప్పుడు ప్రజెంట్ కొనే ఆలోచనలు లేవు అని చెప్పడం జరిగింది. మళ్ళీ ఎప్పుడు కొంటారో ఏమో తెలియదు. జనరల్గా గోల్డ్ ఎప్పుడైతే పడిందో ఏమంటే దేశాలే కొనడం మొదలు పెడతాయి. పెరిగిందో ఇంకా మామూలు ఇన్వెస్టర్లు ఇంకా పెరిగిందని చెప్పేసి అప్పుడు ఇట్లా న్యూస్ మనం మాట్లాడుకోవడం జరుగుతుంటుంది జనరల్గా. ఓకే సార్, ఫైనల్గా రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు? మార్కెట్ ఇవాళ మార్కెట్ని బట్టి ఇప్పుడు రేపు బుధవారం కదా, మళ్ళీ ఓపెనింగ్ అయితే బాగానే ఉంటుంది. మన రిజల్ట్స్ వస్తుంటాయి, ఇవాళ వచ్చే రిజల్ట్స్ ఉంటాయి. BSE సెన్సెక్స్ ఓపెనింగ్ డే కాబట్టి బాగానే ఉంటుంది. అంటే ఓపెనింగ్ బాగుంటుంది. మళ్ళీ తర్వాత మళ్ళీ మధ్యాహ్నానికి సాయంత్రానికి, ఇప్పుడు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలు 3 సార్లు మారుతుంది. ఉదయం గ్యాప్ అప్ తోటి ఓపెన్ అవుతుంది, మధ్యాహ్నం యూరోప్ మార్కెట్లు అంటారు, మళ్ళీ 3:30 వచ్చేటప్పటికి ఈరోజు రాత్రికి అమెరికా మార్కెట్లు అంటారు, లేకపోతే వీక్లీ క్లోజింగ్ అంటారు. అంటే మీరు అన్నట్టు ఇంతకుముందు చెప్పినట్టు August 1 వరకు అయితే, అంటే ట్రేడ్ డీల్ సెట్ అయ్యేంత వరకు అయితే మార్కెట్ ఇట్లే ఉంటుంది, స్తబ్దత అంటారు, సైడ్ వేస్ అంటాం అది. ఓకే. అంటే ఒక రోజు పెరుగుద్ది, ఒక రోజు తగ్గుద్ది, ఉదయం పెరిగి సాయంత్రం తగ్గుద్ది, చివరికి ఫ్లాట్గా ఆడబెడతారు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.